హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి యూపీఎస్సీ నుండి ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి పీజీ అండ్ బీఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబుల్. మీరు కనుక ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిపోతే మీకు పర్ హ్యాండ్కి 1 lakh వరకు శాలరీ వస్తుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి చెందిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా మన అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని ఫుల్ వీడియో చూసేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసి టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు అని అంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 124 ఉన్నాయి ప్రిన్సిపల్కి. అయితే ఈ జాబ్స్కి సంబంధించి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలో మనకి వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్లో వచ్చేసి మనకి 69, ఓబీసీలో 18, ఎస్సీలో 16, ఎస్టీలో 10 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. అయితే మేల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్లో సపరేట్ వేకెన్సీస్ ఇచ్చారు, ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా సపరేట్ వేకెన్సీస్ ఇచ్చారు. అయితే మనకి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి టోటల్గా 72 వేకెన్సీస్ ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 152 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి 124 అంటే మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీసే ఉన్నట్టు. అదేవిధంగా మనకి వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసి మనకు టోటల్గా 704 వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్లో వచ్చేసి 287 ఉన్నాయి మీకు, ఓబీసీలో వచ్చేసి 189, ఎస్సీలో వచ్చేసి 103, ఎస్టీలో వచ్చేసి 54 వేకెన్సీస్ ఇచ్చారు. మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 364, ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 340. ఫ్రెండ్స్, 704 అంటే మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నట్టు. ఈ ఆపర్చునిటీ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చారు. అంటే మీరు పీజీ అండ్ బీఎడ్ కంప్లీట్ చేసిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మీకు వైస్ ప్రిన్సిపల్కి ప్రిన్సిపల్కి సేమ్ క్వాలిఫికేషన్, కాకపోతే మనకేంటి అంటే ఇక్కడ వచ్చేసి మనకు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్. మీరు ఎక్కడైనా స్కూల్లో టీచ్ చేసిన అనుభవం మీకు 10 సంవత్సరాలు ఉంటే అప్లై చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలామందికి ప్రైవేట్గా వర్క్ చేస్తూ ఉంటారు టీచింగ్ ప్రొఫెషన్లో, బీఎడ్ డిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఆ ఫీల్డ్లోనే ఉంటారు. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. దీన్ని అస్సలు మిస్ చేసుకోకండి. మనకు వచ్చేసి మళ్ళీ వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీసే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి, ఏ జాబ్ని మిస్ చేసుకున్నా. ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు వచ్చేసి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి మనకు వచ్చేసి 35 yearsగా ఇచ్చారు జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 38 yearsగా ఇచ్చారు. అదేవిధంగా ప్రిన్సిపల్ పోస్ట్కి మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మనకి వచ్చేసి ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసి మనకి జనరల్ వాళ్ళకి 50 years ఉంది, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 53 yearsగా ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్, మనకి ఒకవేళ మీరు కనుక ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిపోతే మీకు హ్యాండ్కి శాలరీ ఇక్కడ లెవెల్ 12 7th సిపిసి ప్రకారం మీకు వచ్చేసి హ్యాండ్కి 1 lakh వరకు శాలరీ వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ విత్ డిజేబిలిటీకి మీకు వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీ అనేది లేదు, నో ఫీ. అంటే ఫీ లేకుండానే మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి దీన్ని మాత్రం అప్లై చేసుకోవడం మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. మీకు ఫీ కూడా లేదు, ఫ్రీగానే ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీకి లేదు. అదేవిధంగా జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఓబీసీ క్యాండిడేట్, జనరల్ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్కి 25 రూపీస్, ఓన్లీ 25 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీగా ఇచ్చారు. దానివల్ల మీకు రూపాయి ఖర్చు కూడా లేకుండా మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఓన్లీ 25 రూపీసే కాబట్టి ఈజీగా మీరు అప్లై చేసేసుకోండి దీనికి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అంటే మీకు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 25 జూలై నుండి స్టార్ట్ అయిపోయింది. మీరు ఆగస్టు 14 వరకు
ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి మీకు ఇంటర్వ్యూ చేసేసి ఫైనల్ పోస్టింగ్స్ అనేది ఇస్తారు. ఫ్రెండ్స్ అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీసే వచ్చాయి. అదేవిధంగా మీకు ఎటువంటి ఫీ కూడా లేదు. అదేవిధంగా మీరు డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేశారు కాబట్టి కంపల్సరీగా మీరు ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కంపల్సరీ మీకు ఉంటుంది కాబట్టి దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ అయితే ఇంకా ఎవరైనా మన అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.